ఈ బీబీజీ ఛానల్లో ఈరోజు దేవుడు నాకు కామెర్ల నుండి ఎలా స్వస్థతనిచ్చారో చెప్తాను. నేను చాలా చిన్న ఏజ్ ఉన్నప్పుడు, అంటే నెలల వయసు ఉన్నప్పుడు భయంకరమైన జాండీస్ వచ్చింది. అది ఎంత తీవ్రంగా మారిందంటే నా శరీరం అంతా పసుపు రంగులోనికి మారిపోయింది. అది చూసి మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. హాస్పిటల్కి తిరిగారు, ఆయుర్వేదంలో ప్రయత్నించారు, కానీ ఏదీ తగ్గలేదు. కానీ వైద్యుల వల్ల కాదనుకున్న సమయంలో మా అమ్మ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశారు. ఆ సమయంలో అక్కడున్న పాస్టర్ గారు వచ్చి మా అమ్మ కన్నీటి మీద సిలువ గుర్తు వేశారు. అది కేవలం ఒక గుర్తు కాదు, అది దేవునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం. ఆ క్షణం నుండి నా శరీరంలో మార్పు రావడం మొదలైంది. క్రమంగా ఆ కామెర్లు తగ్గిపోయాయి. దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించారు. కీర్తనలు 32లో ఈ విధంగా ఉంది: యెహోవా మా దేవా, మేము మీకు మొరపెట్టగా నీవు మాకు స్వస్థతనిచ్చితివి అని. ఈరోజు మీ జీవితంలో కూడా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా? అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, మనుషులు అసాధ్యం అన్న చోట దేవుని కార్యం మొదలవుతుంది. ఆ రోజు నా తల్లి కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు మీ ప్రార్థన కూడా వింటారు. ఆయన పేరే యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రములు.